మాది నిజామాబాద్ జిల్లా సార్. నిజామాబాద్ జిల్లా. ఎన్ని గంటలకు బయలుదేరినావు? మేము ప్రొద్దున 5 గంటలకు బయలుదేరడం జరిగింది. ఎట్లా వచ్చిన బస్కి వచ్చినా ట్రైన్ కా? బస్కి వచ్చాం సార్. కామెడీ దాకా అక్కడ నుంచి ట్రైనింగ్ రావడం జరిగింది. ఏం పని చేస్తారా మీరు? మేము 4th క్లాస్ ఎంప్లాయీస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మేము హాస్టల్లో కుక్కు కామాటిగా వర్క్ చేస్తున్నాం సార్. అయితే ఈ ప్రజాప్రభుత్వానికి మేము కోరుకుంటున్నది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏజెన్సీ ద్వారా మా పైన విపరీతమైన పని భారం పడుతుంది. మరి మాకు 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి 10 నెలల దాకా జీతం రాని రోజులు ఉన్నాయి. అప్పు చేసి మేము మా కుటుంబాలను సాగదీస్తున్నాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా డిమాండ్లను మాకు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు కార్పొరేషన్ తీసుకొస్తే ప్రభుత్వం మీద కూడా ఎలాంటి భారం పడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక ఏజెన్సీ వ్యవస్థకి ఇచ్చే కమిషన్ను నేరుగా మా అకౌంట్లోకి వేసిన ప్రభుత్వం మీద ఎట్లాంటి ఆర్థిక భారం పడకుండా మాకు నేరుగా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే మా యొక్క ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పైన మేము ఎప్పుడు మా ఉద్యోగాలు తీసేస్తారో ఎప్పుడు ఏమవుతుందో అని బిక్కున మా జీవితాలు గడపదీస్తున్నాము. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీరు? సార్ నా పేరు రమేష్ కనుకు, సూర్యాపేట మాది. మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. ముఖ్యంగా మేము ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకటే మా రిక్వెస్ట్, మేము శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మనది ప్రజాప్రభుత్వం అని చెప్పారు, అంటే పూర్తిగా ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కార్పొరేట్కి వ్యవస్థలకి ఎవరికి ఇది దాసోహం కాదు, ప్రజాప్రభుత్వం చెప్పారు. కాబట్టి మానవీయ దృక్పథంతో మా 1,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు 1,60,000 మంది, అంటే మా కుటుంబాలు కలిపి 6 లక్షల మంది ఉన్నాం. ఇట్లా ఓటింగ్ క్రాస్ చేయగల సత్తా కూడా మా అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉంది. మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి రేవంత్ రెడ్డి గారు మా యొక్క అవుట్సోర్సింగ్లో ఇలా మేము అందరం ఎంఏ బీఈడీ చేసుకున్నాం సార్. నేను ఎంఏ బీఈడీ కంప్లీట్ అయింది నాది. ఈరోజు నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. 3 నెలలకు ఒకసారి జీతాలు, 2 నెలలకు ఒకసారి జీతాలు లేటు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా. ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థ మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఒకటే, ఏజెన్సీ వ్యవస్థ తీసేయాలి. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఇటు ఉద్యోగస్తులైన మేము లబ్ధి పొందడం లేదు, ఇటు గవర్నమెంట్కి లబ్ధి లేదు. మధ్య ఉన్నటువంటి ఏజెన్సీకి ఒక ఉద్యోగికి కేవలం 4,000 నుంచి 5,000 రూపాయలు మాత్రం వారికి వెళ్ళిపోతుంది. మాకు వచ్చే జీతం మేము 16,000 అయితే మాకు చేతికి వచ్చేది 12,000. కాబట్టి ఈ వ్యవస్థని, ఈ ఏజెన్సీ వ్యవస్థను తీసివేసి ఉద్యోగికి నేరుగా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు చెల్లించాలని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజకీయాలతో కానీ ఏ వ్యవస్థతో మాకు సంబంధం లేదు. ఇది ఇందిరా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది అంటే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి ఉద్యోగికి నేరుగా జీతాలు ఇచ్చి మాకు ఒక కార్పొరేషన్ చేయండి. ఇప్పుడు పక్క రాష్ట్రం ఉందండి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నయం అనిపిస్తుంది. పక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వారికి నెల జీతాలు 1వ తారీఖు వస్తున్నాయి. మాకు ఇక్కడ ఏం చెప్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ 1వ తారీఖు జీతం అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు మాకు 10వ తారీఖు 15వ తారీఖు 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి మానవీయ దృక్పథంతో మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము పాలిటెక్నిక్ అవుట్సోర్సింగ్ యూనియన్ అండి, స్టేట్ బాడీ యూనియన్ మాది. ప్రతి జిల్లా నుంచి వచ్చినాము. మేము మొత్తం 300 మంది ఉంటాము, 300 పైనే ఉంటాము. ఇప్పుడు మాత్రం దాదాపు 275 పైన వచ్చాము. మేము గత 16 సంవత్సరాలుగా చేస్తున్నాం. మాకు అప్పటి నుండి తీసేస్తుండ్రు, రిన్యువల్ లేదని మళ్ళీ మేము ఒక 2-3 నెలలు కొట్లాడంగా రిన్యువల్ వస్తుంది. అది గత ప్రభుత్వంలో అట్లనన్నా వచ్చేది. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జీతాలు లేవు ఎవరికి, ఇప్పటి వరకు రిన్యువల్ లేదు. కొంతమంది చేస్తున్నారు, కొన్ని కాలేజీకి ఒక పర్మనెంట్ లేని వాళ్ళ దగ్గర ఒక 3 తీసుకోమని ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఆ ముగ్గురు కూడా కొంతమంది ప్రిన్సిపల్ చేయనిస్తలేరు. మిగతా అక్కడక్కడ 2-3 చేస్తున్నాము. ఇప్పుడు 2 నెలలు అయితే చేయబట్టి మాకు కూడా జీవో రాలేదు. ఇప్పటివరకు బడ్జెట్ వచ్చింది కానీ జీవో రాలేదు. జీవో వస్తేనే మీకు డబ్బులు ఇస్తామంటారు. ఆ జీవో కోసం ఇప్పుడు ఒక 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మాకు లేట్ అవుతుందని తెలుసు, ప్రతి సంవత్సరం ఇట్లా మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పటివరకు జీవో లేదు. జీవో ఎందుకు వస్తలేదంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరన్నది, ఆయన సంతకం పెడతలేడు, ఈయన పెడతలేడు, లేకపోతే మనం సెక్రటరియట్లు ఉంది అని చెప్పి ఇట్లా ఒక దగ్గర అంటే ఒక దగ్గర సతాయిస్తారు. మాకు ఇప్పుడు 4 నెలల నుంచి ఇదే ప్రయత్నం అండి. ఇప్పుడు మీరు చేసే పని ఏంది? పాలిటెక్నిక్ కాలేజీలో అవుట్సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాము, అవుట్సోర్సింగ్ అటెండర్స్ ఉన్నాము. ఇంతమంది ఉన్నాము, 300 పైన ఉన్నాము. ఇప్పుడు 275 పైన వచ్చినాం మేము. కనీసం మాకు ప్రతి సంవత్సరం ఒక 4 నెలలు జీతాలు రావు.
ఓ 2 నెలలు వస్తే ఓ 2 నెలలు రావు, ఓ 5 నెలలు వస్తే 6 నెలలు రావు. ఇట్లా ప్రతి సంవత్సరం ఇదే బాధ. మా పిల్లలకు మేము ఫీజులు కట్టుకోలేకుండా బాధపడుతున్నాము. హాస్పిటల్ పోవాలంటే మాకు ఈఎస్ఐ కార్డు ఉంటుంది, కానీ అది చక్కగా ఎవరు ఏజెన్సీ వాళ్ళే దోసుకుంటారు. ఆ డబ్బులు కూడా కరెక్ట్ కట్టారు. ఈ పిఎఫ్లు ఉంటాయి, మాకు పిఎఫ్ కట్ చేస్తారు, కానీ పిఎఫ్ కూడా ఎవరి అకౌంట్లో జమ కావు. అట్లా కూడా చాలా బాధపడుతున్నాం మేము. ఇట్లా ఒక 15-16 సంవత్సరాల కాంచి మేము ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేషన్ చేయాలి, మాకు అర్జెంటుగా కార్పొరేషన్ చేయాలి. దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టమేం లేదు, మా జీతాలు మాకు చక్కగా వస్తాయి అంతే. మేము కోరుకునేది అది. ఎంత జీతాలు ఎంత వస్తాయి ఇప్పుడు? మాకు 15,600 అసలు, మాకు చేతికి వచ్చేది మాత్రం 13,461 రూపాయలు వస్తుంది మాకు. అందులో మాకు ఏమొస్తుంది సార్? మాకు కనీసం అడ్డ మీద కూలీల కన్నా రోజు 1,200, 1,000 రూపాయలు వస్తున్నాయి. మేము నెలంతా పని చేస్తే మాకు రోజు ఒక 500 పడతలేవు కనీసం. అంత దుర్భర వ్యవస్థలు మేము పనిచేస్తున్నాం. ఏంటంటే 15-16 సంవత్సరాల కాంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు రోడ్డు మీద పోతే ఏదో జాబ్ అనుకుంటారు తెలియని వాళ్ళు. మాకు ఇజ్జత్ పోద్దని ఏదో మేము ఇరికి మేము ఏదో చేస్తున్నాము. మాకు పిల్లలకు ఫీజులు ఏదైనా హాస్పిటల్ పోతే కూడా చాలామంది పిల్లలు చనిపోయిన మాకు డబ్బులు లేక కూడా సొంత ఇల్లు ఎవరికి లేవు, ఛార్జీలకు కూడా లేకుండా మేము ఇప్పుడు 4-5 నెలల కాంచి అప్పులు అడుక్కొని 5 పైసల మిత్తి 10 పైసల మిత్తి కూడా అడుక్కొని ఒక్కొక్కరు రూమ్ రెంట్ కట్టుకుంటుండ్రు. ఇప్పుడే మా అక్క వాయిస్ ఇచ్చింది, గ్యాస్ బిల్లు లేక కూడా గ్యాస్ లేకుండా కట్టెల మీద వండుకుంటామని చెప్పి వాయిస్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఇంకా దుర్భర పరిస్థితుల్లో మేము. కాబట్టి మాకు కార్పొరేషన్లో అర్జెంటుగా కార్పొరేషన్ చేయాలి. మా అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసేసి మాకు పర్మనెంట్ చేయాలి. మాకు పర్మనెంట్ చేయాలి అసలు మెయిన్ డిమాండ్. అసలు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఇదే ఇందిరా పార్క్లో కేసీఆర్ గారు కూడా అసలు అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏంది, అవుట్సోర్సింగ్ సీఎం ఉండాలి, అవుట్సోర్సింగ్ మంత్రులు ఉండాలని ఇట్లా మాట్లాడిలో ఆ గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ మంచి చేయాలి, ఈ గవర్నమెంట్ను ప్రజాపాలనలు మేము బాగా చేస్తారని మేము ఈయన కోటేస్తే ఈయన అంతకంటే అభిమానం చేస్తుండు. ఆ గవర్నమెంట్లో అయినా కనీసం జూలై 12 మాకు జూన్ 12కు ఓపెన్ అవుతుంది కాలేజ్. అప్పటి నుంచైనా కనీసం మేము ప్రయత్నం చేయంగా వచ్చేది మాకు. ఇప్పుడు అట్లా కూడా లేదు. అట్లా ఇప్పుడు రెన్యువల్ రాక మేము అందరం చాలా మంది బయట ఉన్నాము. దయచేసి మాకు రెన్యువల్ అర్జెంటే కావాలి. మాకు ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా తీసేయాలి.